క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను. నీ పుట్టుక వెనుక దేవుని ఉద్దేశం నెరవేరుతుందా? ఈరోజు ఈ భూమి మీద ఎంతమంది అయితే మానవ కోటి ఉన్నారో ప్రతి మానవుడు పుట్టుక వెనుక దేవుడికంటూ ఒక ఉద్దేశం ఉందండి. 119వ కీర్తన 73వ వచనంలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకొక రూపు ఏర్పరిచెను, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అంటాడండి కీర్తనాకారుడు. నీ చేతులు నన్ను రూపించి నాకు రూపం ఏర్పరిచాయి. ఈరోజు ఒక అందమైన రూపాన్ని ప్రతి మనిషి ఈ భూమి మీద పొందుకున్నాడు అంటే నిజంగా దేవుడు తన స్వహస్తాలతో ఒక రూపాన్ని ఏర్పరిచాడు. అలా రూపాన్ని ఏర్పరిచిన దేవుడు ఏం కోరుకున్నాడంటే, నువ్వు తన ఆజ్ఞలు నేర్చుకుని బుద్ధి సంపాదించుకోమన్నాని. ఈరోజు ఎంతమంది జీవితాల్లో మంచి బుద్ధి కలిగిన వారు ఉన్నారు చెప్పండి? లోకమంతా చెడిపోయిన బ్రతుకులతో వారి జీవితాలు నాశనం చేసుకుంటూ ఎక్కడ చూసినా కూడా ఎదుటివాడిని మోసం చేయడం, అన్యాయం, అక్రమం అనేది ఈ లోకంలో ఉంది. నిజంగా దేవుని ఉద్దేశం నెరవేరుతుందంటారా? ప్రతి మానవుడు పుట్టుక వెనుక దేవుడు ఎదుటివాడు ఒక మంచి బుద్ధి కలిగి ప్రవర్తించమని కోరుకున్నాడండి. అలా మంచి బుద్ధి కలిగి నువ్వు జీవిస్తే నీ పట్ల దేవుని ఉద్దేశం నెరవేరుతున్నట్టు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు. దేవుడు ఎందుకు సృజించుకున్నాడు ఈ రోజున ఈ భూమి మీద ప్రతి మానవుణ్ణి అంటే, దేవుడు మహిమపరచబడాలి. నిజంగా నా బ్రతుకు ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడా? నా జీవితం ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందా? దేవుని నామం ఘనపరచబడుతుందా? ఎప్పుడు కూడా మన బ్రతుకులో దేవుడు మహింపరచబడాలి. నీ నడవడికలో, నీ ప్రవర్తనలో, నీ మాటలో దేవుడు మహిమపరచబడాలి. అంతేగాని నమ్ముకున్న దేవుడు నామానికి ఎప్పుడు అవమానం కలగకూడదండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అంటాడు పౌలు గారు. ఆలోచించండి, నిజంగా మన దేహముతో దేవుని మహిమపరచబడుతున్నాడా? దేహంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా, ఈ కళ్ళు గాని, ముక్కు గాని, నోరు గాని, ప్రతి అవయవాన్ని దేవుడు తన చేతులతో నిర్మించుకొని నా పట్ల ఒక ఉద్దేశం కలిగి చేశాడు. ఏంటా ఉద్దేశం అంటే, ఈ కళ్ళుతో అశ్లీలమైనవి చూడకు, ఈ కళ్ళుతో పాపం చేయకు, పాపాన్ని చూడకు, ఈ నోటితో పాపం మాట్లాడకు, బూతులు మాట్లాడకు, శ్రేష్టమైన మాటలే మాట్లాడు, ఎదుటివాడికి మేలుకరమైన మాటలే మాట్లాడు. ఈరోజు ఈ అవయవాలు సృష్టించిన దేవుడు, నీ దేహంతో దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే, నీ అవయవాలు దేవుని పనిలో, ఒక మంచి పనిలో, ఎదుటివాడు మేలు కోరే పనిలో ఉండాలి తప్ప ఎప్పుడు అవయవాలతో పాపం చేయకండి. అవయవాలతో ఎవరైతే పాపం చేస్తారో నీ పట్ల దేవుని ఉద్దేశం ఎన్నడూ ఎప్పుడూ నెరవేరదండి. ఈరోజు నా పుట్టుక వెనుక దేవుని ఉద్దేశం నెరవేరుతుందా? ఎవరికి వాళ్ళు గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోండి. నన్ను పుట్టించిన దేవుడు నన్ను బట్టి మహిమపరచబడుతున్నాడా? నన్ను బట్టి ఘనపరచబడుతున్నాడా? ఆలోచించండి.